నా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అవ్వగానే నేను గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళడం జరిగిందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్స్ వరకు వెళ్ళగలిగాను. అయితే ఏమిటంటే కొన్ని పరిస్థితుల వల్ల నేను మా నాన్నగారికి అనారోగ్య కారణాల వల్ల నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. అనుకోకుండా ఐసీఆర్పీస్ పరిచయం అవటం, ఇలా న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఇంట్రడ్యూస్ చేయటము, ఇలా అయితే మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు కదా, మన కుటుంబం అయినా మంచి ఆహారాన్ని తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి రావడం జరిగింది. రాళ్లు తేలిన భూమిలో సేద్యం చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. భూస్థితికి తగ్గట్టు పోషకాలు అందిస్తేనే అనుకూలమైన ఫలితం సిద్ధిస్తుంది. పల్నాడు జిల్లాకు చెందిన రైతు కిరణ్ కుమార్ ఇదే చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పిఎండిఎస్ నుంచి మొదలుకొని అన్ని మౌలిక సూత్రాలను ఈ పంటలకు అనుసరించడం వల్ల మెరుగైన లబ్ధి పొందుతున్నారు. రైతు కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల సహకారంతో తనకున్న భూమిలో ఏటీఎంతో పాటు ఏ గ్రేడ్ పద్ధతులు అనుసరించి పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. మాది పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ గ్రామం. నేను బీటెక్ చేశానండి, మెకానికల్ ఇంజనీరింగ్. నేను లాస్ట్ 3 ఇయర్స్గా నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. మాకు సరికి ఓన్ ల్యాండ్ ఒక 1.5 ఎకర్స్ ఉందండి. దాంట్లో మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను న్యాచురల్ ఫార్మింగ్ని మా గ్రామంలో ఉన్న సిఆర్పి ద్వారా నేను న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. అతను అందించిన సూచనలు సలహాల మేరకు నేను నా ప్రకృతి వ్యవసాయంలో పద్ధతులు నేను పాటిస్తున్నాను. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో నాకు సహాయం చేస్తున్నట్టే అంటే మా పేరెంట్సే, మా అమ్మ మా నాన్న. వీరు సహాయం తీసుకొని నేను నా ఏటీఎం అండ్ ఏ గ్రేడ్ని నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాను. ఈ పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని నీటితో పారిస్తున్నారు. అదేవిధంగా సాగులో పోషకాలు మరింత పెంచేందుకు ఘనజీవామృతం చల్లుకుంటున్నారు. ఈ విధంగా ప్రకృతి పద్ధతిలో అన్ని సార్వత్రిక సూత్రాలు అనుసరిస్తూ మెరుగైన ఫలితాలు పొందే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ప్యాడీలో వచ్చేసరికి ఎక్కువగా లీఫ్ ఫోల్డర్ అనేది ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుందండి. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం నీమాస్త్రాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల లీఫ్ ఫోల్డర్ని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత పెస్ట్ అనేది అటాక్ రాదు, ఎందుకంటే మన పొలం చుట్టూ కూడా మనం బయోడైవర్సిటీ మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎల్ షేప్ బండి మీద. సో బయోడైవర్సిటీ ఉండడం వల్ల ఏమిటంటే మనకి ఆటోమేటిక్గా పెస్ట్ అనేది న్యాచురల్గా మనకి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అంతకుమించి ఏదన్నా పెస్ట్ అటాక్ అయింది అనుకుంటే పరిస్థితిని బట్టి మనం అగ్నాస్త్రం కానీ దశపర్ణి కానీ ఇలాంటి కషాయాలని స్ప్రే చేసుకుంటాను.
ఇలాంటి పరిస్థితుల్లో సాగు నుంచి సమకూరిన ఉత్పత్తులను సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని పొలానికి సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే మా ఫీల్డ్ వచ్చేసరికి రోడ్డుకి సైడ్గానే ఉంటుంది. మేము అక్కడే వాటిని సేల్ చేయడం జరుగుతుంది. వచ్చేవారు పోయేవారు వాటిని తీసుకోవడం జరుగుతుంది. మన న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో వచ్చేసరికి అండి మనకి దిగుబడి మనకి 1 ఎకర్లో 28 బ్యాగ్స్ నుంచి 30 బ్యాగ్స్ వరకు రావడం జరుగుతుంది. కెమికల్ వాళ్ళకైతే 40 బ్యాగ్స్ వరకు వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు ఫర్టిలైజర్స్ పైన. వాళ్ళతో పోల్చుకుంటే మన పంటకి ఎక్కువ రేటు వచ్చినట్లే, అధిక ఆదాయాన్ని కూడా మేము తీసుకున్నట్లే. నాకు ఏటీఎంలోకి వచ్చేసరికి అండి నెలకు వచ్చేసరికి 12,000 నుంచి 15,000 వరకు ఆదాయం నేను తీసుకోవడం జరుగుతుంది ఎవ్రీ మంత్. అలాగే ఏ గ్రేడ్లో సీజన్కి వచ్చేసరికి 2.5 lakh, ఏటీఎంలో ఒక ఇయర్కి వచ్చేసరికి ఒక 1 lakh వరకు నేను గెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఒక 3.5 lakh వరకు నేను నా ఏటీఎం అండ్ ఏ గ్రేడ్లో కలిపి నేను సంపాదించడం జరుగుతుంది. వీటితో పాటు ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది. అదేవిధంగా వరిదుబ్బులు సైతం లావుగా మారి పిలకలు అధికంగా పెరిగేందుకు దోహదం చేస్తోంది. దీంతో పాటు జీవ వైవిధ్య పంటలు సాగు చేసి మిత్ర పురుగుల శాతం పెంచడమే కాకుండా శత్రు పురుగులను సైతం కట్టడి చేస్తున్నారు. బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడం కోసమే మనం ఈ ఎల్ షేప్ బండి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. గట్టుని మనం 4 నుంచి 5 అడుగుల వరకు మనం ఎక్స్టెండ్ చేసుకుంటామండి. అసోసియేటెడ్ క్రాప్స్గా మనము ప్రతి 10 అడుగులకి ఒక ట్రీ కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేసుకుంటాము. ఆ రిమైనింగ్ ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మనం బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకొని ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బయోడైవర్సిటీ క్రాప్స్ ఉండడం వల్ల ఏమంటే పెస్ట్ అటాక్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఈ బయోడైవర్సిటీ క్రాప్స్లో మనం ట్రాప్ క్రాప్స్ యూజ్ చేస్తాము, బోర్డర్ క్రాప్స్ యూజ్ చేస్తాము. ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఐపీఎం మెథడ్స్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఏమిటంటే ఈ పెస్ట్ అనేది మనం న్యాచురల్గా మనం తగ్గించిన వారం అవుతాం అనమాట. ఐపీఎం మెథడ్స్ ద్వారా, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్ ద్వారా మనం పెస్ట్ని మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. అంతకీ కూడా పెస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కషాయాలను ఉపయోగించి ఆ పెస్ట్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొని నా పొలంలో నేను పంట దిగుబడిని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా 3 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న రైతు కిరణ్ కుమార్ ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు పొందడమే కాకుండా వీటి ఉత్పత్తులను నిరంతరం ఇంటికి వినియోగిస్తూ కుటుంబమంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. రైతులందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే అండి, నేను ఒక్కసారిగా మీరు ప్రకృతి వ్యవసాయం వైపు రండి, ప్రకృతి వ్యవసాయాన్ని పాటించండి అని చెప్పడం లేదు. కానీ ఏంటంటే మీకున్న ఒక 2-3 ఎకరాల్లోనే కనీసం ఒక 1/2 ఎకరాన్ని తీసుకొని దాంట్లో మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసి దాని నుంచి వచ్చే మన ఉత్పత్తులు మనమే తీసుకోగలిగితే మనం కూడా మన యొక్క కుటుంబంలో మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోగలిగిన వారం అవుతాము. సో కనీసం ఒక 1/2 ఎకరాలోనైనా మనం ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను రైతులందరికీ తెలియజేస్తున్నాను.